బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, ఐటీసీ, విప్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బజాజ్ ఆటో, బ్రిటానియా, బీపీసీఎల్, అదాని ఎంటర్ప్రైజెస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రైట్, ఈ రోజు మార్కెట్స్ ఏ విధంగా ఉండబోతాయో వివరించేందుకు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు మనతో పాటు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. రైట్, మార్కెట్స్ చూస్తే నష్టాల్లో ప్రారంభమైన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఇటు సెన్సెక్స్, నిఫ్టీ కూడా నష్టాల్లో కొనసాగుతుంది. సో ఏ విధంగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? అంటే నిన్న మీకు 1000 పాయింట్స్ తో కోల్పోయింది కదా, మనం నిన్న మాట్లాడినప్పుడు వి నెవర్ ఎక్స్పెక్టెడ్ సచ్ ఏ స్టీప్ డ్రాప్. రెండు ఇష్యూస్, యుఎస్ ఫెడ్ రేట్ ఇవాళ వస్తుంది డెసిషన్, 0.25% బేసిస్ పాయింట్స్ అయితే తగ్గించే అవకాశం ఉంది. 0.5 జరిగితే ఇట్ ఈస్ లిటిల్ పాజిటివ్ ఇంపాక్ట్ అనమాట. అయితే దే ఆర్ ఆల్ వరీడ్ అబౌట్ హాకిష్ న్యూస్ ఫర్ 2025 ఫైనాన్షియల్ ఇయర్. సో సేమ్ కాన్సెప్ట్ బ్యాంక్ ఆఫ్ అమెరికా, బ్యాంక్ ఆఫ్ జపాన్ కూడా తీసుకుంటుంది అనే న్యూస్ వచ్చి హెవీ స్టాక్స్ అన్ని కూడా నెగిటివ్ సైడ్ వెళ్ళాయి. ఎఫ్ఐఎస్ ఆర్ ఆల్ సెల్లింగ్. దాని వల్ల రూపీ కూడా డెప్రిషియేట్ అయింది, విచ్ ఇస్ సీన్ వెరీ నెగిటివ్. థర్డ్ థింగ్ వచ్చేసి చైనీస్ మార్కెట్ హెస్ షోన్ నెగిటివ్ సినారియో అండ్ డిమాండ్ కూడా తగ్గే అవకాశం ఉంది అనగానే క్రూడ్ ఆయిల్ ప్రాసెస్ తగ్గిపోయాయి. దట్ ఈస్ ఆల్సో థర్డ్ నెగిటివ్. నిన్న రిలయన్స్ వాజ్ రాజీ హిట్ ఇన్ ద మార్కెట్ క్యాపిటలైజేషన్. సో ఓవరాల్ సెన్సెక్స్ హెస్ షోన్ నెగిటివ్ అండి. ఇవాళ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ స్లైట్ రికవరీ, నాట్ ఎ మేజర్ రికవరీ, ఎందుకంటే 1000 పాయింట్స్ పడిన తర్వాత 200 to 300 పాయింట్స్ పెరిగే అవకాశం ఉంది. Until unless Fed news comes very positive and they give a very positive outcome, then it is seen again 1000 points going up అన్నమాట. రైట్, మీరు చెప్పినట్లు ఈ రోజు యుఎస్ ఫెడ్ అవుట్కమ్ ఉంది కదా, సో ఈ రోజు మన మార్కెట్స్ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? ఇప్పుడు మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ మీకు చెప్పాను కదండి, 0.25 బేసిస్ పాయింట్స్ కట్ అండ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ హాకిష్. అంటే ఇట్ విల్ నాట్ బి ఎ పాజిటివ్ న్యూస్ ఫర్ ది ఓవరాల్ ఎకానమీ అండ్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోత్ అండ్ అదర్ థింగ్స్. ఒకవేళ ఆ న్యూస్ కనుక ఇస్తే మార్కెట్ నెగిటివ్ వెళ్తుంది, ఆల్రెడీ ఫ్యాక్టరీ అయింది, ఇంకొద్దిగా నెగిటివ్ అవుతుంది. బట్ ఇఫ్ దే గివ్ ఎనీ పాజిటివ్ అప్ టర్మ్ అండ్ 0.5% బేసిస్ పాయింట్ కనుక తగ్గిస్తే మార్కెట్ విల్ జూమ్ పాస్ట్ అనదర్ 1000 పాయింట్స్ ఈజీగా. సో ఈ సిచ్యువేషన్ లో ఇటు ట్రేడర్స్ అవ్వచ్చు, ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? There are certain opportunities అండి. కొన్ని స్టాక్స్ వాల్యూస్ తగ్గాయి. There is a good opportunity to pick them up actually. And if they can wait for 2 quarters, they will see very positive upside. ఇది మేము ఏమంటాం అంటే, ఇలాంటి ఆపర్చునిటీస్ వెరీ రేర్ గా వచ్చినప్పుడు పికప్ సమ్ స్టాక్స్ which will do well and they can make a good return in coming 6 months to 1 year. సో నిన్న అంతలా మార్కెట్లు పడిపోవడంతో ఎఫ్ఐఐ సెల్లింగ్ మళ్ళీ స్టార్ట్ అయినట్లు అనుకుంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? లేదు, ఎఫ్ఐఐస్ ఆర్ ఆల్వేస్ కాషియస్ అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఓన్లీ థింగ్ ఈస్ ఇండియా ఓవరాల్ గ్రోత్ అవుట్లుక్ ఏదైతే ఉందో అది కొద్దిగా స్లో డౌన్ కనిపిస్తుంది. మీకు మొన్న Q2 మీరు జీడిపి గ్రోత్ చూస్తే 5.4% ఇచ్చారు. ఆర్బీఐ కూడా ఓవరాల్ గ్రోత్ రేట్ తగ్గించింది, 6.9 నుంచి 6.4 తగ్గించింది. Q3 కూడా దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ పాజిటివ్ అవుట్కమ్. మన ఎఫ్ఐఎస్ ఎప్పుడైతే ఇండియా గ్రోత్ ఫాల్స్ బిలో 6%, దే ఆర్ లిటిల్ నెగటివ్ ఆన్ ఇండియన్ స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ అనమాట. అన్లెస్ ఈ పర్టికులర్ క్వార్టర్ లో ఫెస్టివ్ సీజన్ అండ్ ఓవరాల్ డిమాండ్ గ్రోత్ లుక్స్ వెరీ వెల్, దెన్ పీపుల్ విల్ గో అండ్ ఇన్వెస్ట్. వన్ గుడ్ థింగ్, మీరు ఇప్పుడు బీయింగ్ ఏ హాలిడే సీజన్ చాలా మంది అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నారు, హాలిడే స్టాక్స్ ఆర్ గోయింగ్ టు డూ వెల్. అండ్ సెకండ్ థింగ్, ఫార్మా స్టాక్స్ మొన్నటిదాకా అండర్ పెర్ఫార్మ్ చేసాయి. ఎనీవే నవంబర్, డిసెంబర్, జనవరి వీళ్ళకి లో క్వార్టర్ అండి ఫార్మాకి సేల్స్ పరంగా. బట్ జనవరి ఆన్వర్డ్స్ ఇట్ విల్ పిక్ అప్ ద స్టాక్. సో వీఆర్ సీయింగ్ ఏ బయింగ్ ట్రెండ్ ఇన్ ఫార్మా స్టాక్స్ రైట్ నౌ ఫ్రమ్ ద పీపుల్. ఓకే, ఎక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు అంటారు? సపోర్ట్ లెవెల్స్ గురించి చెప్పండి సార్. లోవర్ సైడ్ 24,200 చెప్పారండి, అప్పర్ సైడ్ 24,500 దగ్గర చెప్పారు నిఫ్టీకి. దట్స్ వేర్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ టు వాచ్ అవుట్ ఫర్ అన్నమాట. కొత్తగా వచ్చే ఐపీఓస్ ఏమైనా ఉన్నాయి ఈ రోజు కంపెనీస్? ఇవాళ 3 లిస్ట్ అవుతున్నాయండి. మన లాస్ట్ వీక్ వచ్చింది విశాల్ మెగా మార్ట్, మోబిక్విక్ అండ్ సాయి లైఫ్ సైన్సెస్. ఆల్ 3 హ్యాస్ వెరీ పాజిటివ్ అవుట్కమ్. అంటే గ్రే మార్కెట్ ప్రోడక్ట్ లో దే ఆర్ బిన్ లిస్టెడ్ 40, 30, 32% గ్రోత్ లో ఉన్నారు.
అండ్ విశాల్ మెగా మార్ట్ కూడా సూపర్ హిట్ అయింది వాళ్ళకి, మొబిక్విక్ ఆల్సో సూపర్ హిట్ అయింది. వీ హ్యావ్ టు సీ ఆల్ 3 స్టాక్స్ ఆర్ గోయింగ్ టు డూ వెల్ అని మొత్తం అందరూ అనలిస్టులు ఎక్స్పెక్ట్ చేస్తున్న పాయింట్. తర్వాత ఈ వీక్ 5 IPO రేపు ఓపెన్ అవుతుందండి. టోటల్లీ 5 IPOs ఆర్ ఓపెనింగ్ టు ద వాల్యూ ఆఫ్ 3,000 crores. ఇట్ ఈస్ ఆల్ ద 5 లో ఒక 2 స్టాక్స్ కంప్లీట్లీ ఆఫర్ ఫర్ సేల్. I always say be cautious when it is coming for offer for sale. ఎందుకంటే స్టాక్ లిస్ట్ అవగానే కొద్దిగా మూమెంట్ ఉంటుంది, బట్ సంబడి ఈస్ రేజింగ్ అట్లీస్ట్ 50% ఆఫ్ ది మనీ త్రూ ఫండింగ్ ఇన్ టు ద కంపెనీ, ద పాజిటివ్ అవుట్కమ్ ఆఫ్ ది IPO విల్ బి మచ్ లార్జర్. అందుకనే వీళ్ళు విశాల్ మెగామార్ట్ కానీ, మొబిక్విక్ కానీ, సాయి అడ్వాన్స్ లైఫ్ సైన్సెస్ కానీ, బికాస్ దే హ్యావ్ మోర్ దెన్ 50% ప్రొసీడ్స్ గోయింగ్ ఫర్ కంపెనీ ఎక్స్పాన్షన్ అండ్ గ్రోత్, ద స్టాక్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. మీ అందరికి ఎగ్జాంపుల్ స్విగ్గీ 3,500 crores రేస్ చేశారండి. 390కి లిస్ట్ అయిన స్టాక్ ఈ రోజు ఆల్మోస్ట్ 600కి రీచ్ అయింది. దట్స్ వేర్ లిటిల్ బిట్ పాజిటివ్నెస్ ఇస్ ఇన్ ద మార్కెట్ విత్ రిగార్డ్ టు IPOs కన్సర్న్. బట్ ఇది ఒక 1 year పీరియడ్ ఉంటుందండి. ఫండమెంటల్లీ స్ట్రాంగ్ అయితే కంపెనీస్ విల్ డూ వెల్. వీ హ్యావ్ టు వెయిట్, బట్ 6 to 8 months దే విల్ ఆల్ ది స్టాక్స్ విల్ పర్ఫార్మ్ వెల్. రైట్. సిల్వర్ మరియు గోల్డ్ ప్రైస్ ఎలా ఉంది సార్? అదేవిధంగా ఈక్విటీ పోర్ట్ఫోలియోకు హెడ్జ్ లాగా ఎంతవరకు ఈ సిల్వర్ గోల్డ్ ఉపయోగపడుతుంది అనుకోవచ్చు? మీకు ఎప్పుడైనా సరే గోల్డ్ సిల్వర్ ఇంక్రీజ్ ఇన్ ప్రైసెస్ ఎప్పుడు జరుగుతుందంటే వెన్ దెర్ ఈస్ ఎ వార్ బ్రేక్అవుట్ అండ్ దెర్ ఈస్ నో అదర్ రెవెన్యూ ఫర్ ఇన్వెస్ట్మెంట్. మనకు లాస్ట్ 2-3 years కూడా వార్ బ్రేక్అవుట్స్ కంటిన్యూస్ గా అవుతున్నాయి. మీరు చూస్తుంటే ఫస్ట్ రష్యా ఉక్రెయిన్, దాని తర్వాత ఇజ్రాయెల్ హమాస్, సమ్ వార్స్ ఆర్ గోయింగ్ ఆన్. whenever a war is happening, gold కి డిమాండ్ పెరిగి ఆటోమేటిక్ గా ప్రైజెస్ విల్ గో. ఆన్ అదర్ సైడ్ మనకి వచ్చిన నెగిటివ్ ఏంటంటే రూపీ కూడా డెప్రిషియేట్ అవుతుంది. ఈ రోజు ఆల్మోస్ట్ 85 టచ్ అయిపోయింది ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీ. సో గోల్డ్, దట్స్ ద రీజన్ ఓవరాల్ మీరు డాలర్ ప్రైస్ లో చూస్తే గోల్డ్ వాజ్ హవరింగ్ అరౌండ్ $1,400 per ounce to $2,000 per ounce. పెద్దగా చేంజ్ ఏం లేదు. మన రూపీ రేట్ విచ్ వాజ్ అట్ 40-45 వెంట ఇప్పుడు 85. అందుకని గోల్డ్ ప్రైస్ వెంట్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 45-46 to 85,000. ఇప్పుడు కరెంట్లీ 80-82,000కి వెళ్ళింది. దట్ ఈస్ ఓన్లీ రీజన్ అండి. మళ్ళీ రూపీ ప్రైస్ పెరగడం వలన అక్కడ డాలర్ అదే 10 grams ఆఫ్ గోల్డ్ ప్రైస్ ఇప్పుడు పెరుగుతుంది. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు కంటిన్యూ, బట్ కరెంట్లీ అంత ఎఫెక్ట్ ఏం లేదండి. దర్ ఈస్ నో మేజర్ వార్ బ్రోకౌట్ హెస్ బీన్ ఫోర్స్ ఇన్. అంటిల్నెస్ ఏదైనా వస్తే ఫర్దర్ ఇంక్రీజ్ అండ్ రూపీ డెప్రిసియేషన్ బోత్ విల్ ఇంక్రీజ్ గోల్డ్ 10 grams గోల్డ్ అట్లీస్ట్ 1 lakh దాకా తీసుకెళ్లే అవకాశం ఉంది ఇన్ కమింగ్ 1 or 2 years. సో నిఫ్టీ ఇండెక్స్ తో గనక పోల్చుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ దాని ఆల్ టైమ్ హై కంటే ఓన్లీ 2-3% డౌన్ లో ఉంది కదా సార్. సో రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ స్టాక్ గ్రోత్ ఎలా ఉండే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? మొన్నటిదాకా గవర్నమెంట్ యాక్షన్స్ మీరు చూస్తుంటే గ్రోత్ ఆఫ్ ది కంట్రీని చేయడం కోసం క్రెడిట్ గ్రోత్ బాగా పెంచారండి. అంటే రీటైల్ లోన్స్, టూ మచ్ ఆఫ్ మైక్రో రీటైల్ లోన్స్ గ్రో అయ్యాయి. అందుకనే మీకు చిన్న బ్యాంక్స్ నుంచి, NBFCs నుంచి దే ఆల్ డన్ వెల్. అండ్ రీసెంట్ గా మీకు RBI కొన్ని కట్ డౌన్స్ చేసాయి. ఇప్పుడు రీసెంట్ గా RBI నావీ అని ఇంకోటని ఒక 5-6 స్టార్ట్అప్ కంపెనీస్ ని బ్యాన్ చేశాయి. అండ్ దే ఆర్ కంట్రోలింగ్ క్రెడిట్ ఇన్ టు ద సిస్టమ్ వెరీ స్ట్రింజెంట్లీ. నేను బయట చూస్తున్నా అంటే నా దగ్గర చాలా మంది వస్తున్నారు, అప్పులు అంత ఈజీగా పుట్టట్లేదు. పర్సనల్ లోన్ ఇంతకుముందు 10,000 సంపాదించేవాడికి 5 to 6 lakhs లోన్ ఇస్తే ఈ రోజు 10,000 సంపాదించాడు ₹1,00,000 లోన్ ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నాయి అవి. సో దట్ క్రెడిట్ క్రంచ్ ఆల్రెడీ అవటం మొదలుపెట్టింది. ఎందుకంటే ఓవరాల్ క్రెడిట్ కానీ అది కానీ పాలేదు, డిఫాల్ట్స్ అవుతాయని దే ఆర్ కంట్రోలింగ్ ద క్రెడిట్ గ్రోత్. అందుకని బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉందండి. అండ్ అదర్ సైడ్ ఫెడరల్ RBI రేట్ కూడా తగ్గించాలి అని అడుగుతున్నారు. వాళ్ళు ఇంకా తగ్గించలేదు 0.25 basis point, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ సూనర్. సో ఇట్ విల్ హ్యావ్ ఎ లార్జర్ ఇంపాక్ట్ ఆన్ దర్ ఓవరాల్ లోన్ పోర్ట్ఫోలియో. ఎందుకంటే కొద్దిగా నెక్స్ట్ 3 to 6 months కాషియస్ అవుట్లుక్ లోనే ఉండమని చెప్తున్నాను బ్యాంక్ నిఫ్టీ ఇస్ కన్సర్న్. సాధారణంగా ఈ డిసెంబర్ లాస్ట్ 2 weeks లో FII వాల్యూమ్స్ కొంత తక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు. సో దీని వల్ల ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉందంటే ఏమంటారు? జనరల్ గా అంటే డిసెంబర్ లాస్ట్ వీక్, జనవరి ఫస్ట్ వీక్ హాలిడే సీజన్ అంటే అందరూ క్రిస్మస్ న్యూ ఇయర్స్ కి వెళ్తూ ఉంటారు. అంటే మీకు 100 మంది రోజు స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ చేస్తే డ్యూరింగ్ దిస్ పీరియడ్ 50 నుంచి 60 మంది ట్రేడ్ చేస్తారు. 40 members who are giving large volume for us, they come down. మీకు ఏమో తెలియదు అంటే డిమాండ్ సప్లైలో వెన్ సప్లై డిమాండ్ రెడ్యూసెస్ ఆటోమేటిక్ గా సప్లై విల్ నాట్ హెల్ప్ యూ టు గ్రో యువర్ వాల్యూమ్ అనమాట. అందుకని ఈ 2 weeks ఇది నెక్స్ట్ వీక్ నుంచి జనవరి
ఫస్ట్ వీక్ 2 వీక్స్ మాత్రం మనకు డల్ గా ఉంటుంది. మధ్యలో మనకు 25th వెడ్నెస్డే వచ్చింది, ఫస్ట్ కూడా వెడ్నెస్డే వస్తుంది, అంటే మనకు 2 వీక్స్ దర్ ఈస్ అ లార్జర్ ఇంపాక్ట్ అండి. స్లో ఇంపాక్ట్ విల్ బి దేర్ అండ్ ఇట్ విల్ నాట్ షో మేజర్ ఇంక్రీజ్ ఇన్ స్టాక్ మార్కెట్ ఆర్ మేజర్ డిక్రీజ్ ఇన్ స్టాక్ మార్కెట్, ఎందుకంటే ఎఫ్ఐఎస్ పార్టిసిపేషన్ విల్ కమ్ డౌన్. ఈవెన్ ఇండియాలో సర్ప్రైజింగ్లీ వీఆర్ అబ్జర్వింగ్ many of the fund houses కానీ కార్పొరేట్స్ కానీ దే ఆర్ గోయింగ్ ఆన్ హాలిడే డ్యూరింగ్ ద లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్. మనకు కూడా కొత్త స్లోగా ఆ ఆస్పెక్ట్ తగులుతోంది. సో వీఆర్ సీయింగ్ లో వాల్యూమ్ అండ్ మార్కెట్ విల్ బి స్టేబుల్, హియర్ అండ్ దేర్ స్మాల్ వాలటాలిటీ విల్ బి దేర్. రైట్, గ్లోబల్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతున్నాయి సార్? నెక్స్ట్ మంత్ ట్రంప్ ప్రమాణ స్వీకారం ఉంది, ఇటు చూసుకుంటే గ్లోబల్ పాలిటిక్స్, న్యూ ఇయర్ రాబోతుంది, ఎలా రియాక్ట్ అవుతుంది అంటే ఏం చెప్తారు? మీరు ట్రంప్ గారు మెనీ భాషలు చూసిన అంటే అనలిస్టులు కూడా చాలా మంది రాస్తున్నారు, ట్రంప్ ఈజ్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ యుఎస్ టు ఎ లార్జర్ ఎక్స్టెంట్. ఇవాళ నిన్న రాత్రి కామెంట్ చేశారంట, ఇఫ్ ఇండియా ఇంక్రీజెస్ ద తారీఫ్ యుఎస్ ఆల్సో విల్ ఇంక్రీజ్ ద తారీఫ్ ఇన్ ద సేమ్ లెవెల్. మేము స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వము, ఎవరికి వాళ్ళకి మనం అడ్జస్ట్ చేసుకోవటమే, నీ కంట్రీ నువ్వు ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటా నా కంట్రీని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటా అంటున్నాడు. అది కనుక జరిగితే some of our export industries which are dependent on US will have a larger impact. Demand supply constraint తగ్గుతుంది, ఎందుకంటే ప్రైస్ పాయింట్ పెరిగినప్పుడు we will not be able to compete with other nations which are competing in their country. అది సో ఇది కొద్దిగా నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. I hope government will take a balancing view. ఇది నాట్ ఓన్లీ టు ఇండియా, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ కూడా అప్లికబుల్ అవుతుంది. బట్ యూరోప్ అందరు రాశారు, యూరోప్ ఈస్ నాట్ డూయింగ్ వెల్. ఓవరాల్ యూరోప్, స్పెయిన్ కానివ్వండి, యూకే కానివ్వండి, పోర్చుగల్ కానివ్వండి, ఈ ఫ్రాన్స్ కానివ్వండి, చాలా మటుకు దిస్ కంట్రీస్ ఆర్ నాట్ డూయింగ్ వెల్ అంటున్నారు. ఎందుకంటే ఓవరాల్ గ్రోత్ దే ఆర్ లుకింగ్ వెరీ హాకిష్ trends, nothing positive is there. I don't know what is the European Union is going through. There can be some kind of support from US government to improve the European Union. అండ్ నాటో పీకేస్తాడు అని చెప్పేసి బిగ్ న్యూస్, ఎందుకంటే నాటో వచ్చి అనవసరంగా ఇట్ ఈస్ సబ్జెక్టివ్, యూ హ్యావ్ టు కంపీట్ ఈచ్ అదర్ అనేది ఆయన వ్యూ పాయింట్. లెట్ us see how Trump will have an impact. బట్ బిజినెస్ వైజ్ నాట్ మేజర్ ఇంపాక్ట్ అండి. బిజినెస్ వైజ్ ఈ టారిఫ్స్ ఆర్ గోయింగ్. మ్యూచువల్ ఫండ్స్ ఎంఎఫ్ నుంచి ఎంఎఫ్ లైట్ పేరుతో కొత్త పెట్టుబడి పథకం అందుబాటులోకి రానుంది. మార్కెట్ నియంత్రణ మండలి సెబీ ఇందుకు ఆమోదముద్ర వేసింది. దీనికి సంబంధించి ఎంఎఫ్ నిబంధనలు సవరించింది. అధిక రిస్క్ సిద్ధపడే మదుపరులు మాత్రమే ఈ పథకంలో పెట్టుబడి పెట్టేందుకు అర్హులు. స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఎస్ఐఎఫ్ ద్వారా మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఈ పథకాల్లోకి పెట్టుబడులు స్వీకరిస్తాయి. ఎంఎఫ్ లైట్ పథకాల్లో మదుపు చేయాలనుకునే మదుపరులు కనీసం 10 లక్షల పెట్టుబడి పెట్టాలి. అయితే అధీకృత మదుపరులకు ఈ నిబంధన వర్తించదు. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ పిఎంఎస్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఏఐఎఫ్ కు ప్రత్యామ్నాయంగా సెబీ ఈ సరికొత్త పెట్టుబడి పథకాన్ని తీసుకువచ్చింది. కనీసం 35 కోట్ల నికర ఆస్తులు ఉన్న ఎంఎఫ్ల అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలను మాత్రమే ఈ ఎంఎఫ్ లైట్ పథకాలు ప్రారంభించేందుకు అనుమతిస్తారు. అయితే గత 5 ఏళ్ల నుంచి వరుసగా లాభాల్లో ఉన్న ఏఎంసీలకైతే 25 కోట్ల నికర ఆస్తులు ఉంటే సరిపోతుంది. నిర్వహణలో లేని, క్లెయిమ్ చేయని మ్యూచువల్ ఫండ్స్ నిష్క్రియ ఖాతాలను ట్రాక్ చేసేందుకు సరికొత్త ప్లాట్ఫామ్ ను అందుబాటులోకి తేవాలని కూడా సెబీ నిర్ణయించింది. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ట్రేసింగ్ అండ్ రీట్రీల్ అసిస్టెంట్ పేరుతో ఈ ప్లాట్ఫామ్ అందుబాటులోకి వస్తోంది. ఈ ప్లాట్ఫామ్ సాయంతో మదుపర్లు మరిచిపోయిన నిర్వహణలో లేని, క్లెయిమ్ చేయని తమ ఎంఎఫ్ ఫోలియోలను ట్రాక్ చేసుకోవచ్చు. అయితే ఇందుకోసం వారు తమ తాజా కేవైసీ వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్లు ఈ ప్లాట్ఫామ్ ను నిర్వహించాలని సెబీ ప్రతిపాదించింది.